వాళ్ళందరూ కూడా మంచి వైద్యాన్ని అందించండి అని చెప్పడం జరిగింది. మరి దాదాపు 6 మంది చనిపోవడం జరిగింది. అంటే నిన్న 4 బాడీస్, మళ్ళీ నైట్ ఒక బాడీ వచ్చింది, ఇప్పుడు మార్నింగ్ ఒక బాడీ తీయడం జరిగింది, ఇంకా రియాక్టర్ కింద ఒక బాడీ, అంటే టోటల్గా 7 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 20 మంది పైన ఇంజూర్ కావడం జరిగింది. దాంట్లో మరి నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు పుణ్యాలు, అదేవిధంగా చందాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు చనిపోవడం జరిగింది, విష్ణు రమేష్ అని. అదేవిధంగా మన ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ అయినటువంటి రవి వర్మ గారు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన బీహార్కు సంబంధించినటువంటి 3 చనిపోవడం జరిగింది. ఇంకొక బాడీ ఎవరితో ఐడెంటిఫై కాకుండా ఉండడం జరిగింది. సో ఇక్కడికి మరి మన పెద్దలందరితో ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఎవరు కూడా కంపెనీ సైడ్ నుంచి కానీ అధికారులకు సంబంధించి కానీ ఎవరు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. వారి బాగోకని మెడిసిన్స్కి సంబంధించి కూడా మరి ఎటువంటి ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం కానీ, మరి ప్రాపర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి చర్యలు కానీ చేపట్టనేది బాధాకరమైనటువంటి విషయం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా తక్షణమే మంచి సహాయాన్ని అందించి మన వారికి మందులకు అయ్యేటువంటి ఖర్చులు ఆర్థిక సహాయాన్ని అందించాలా, చనిపోయిన కుటుంబాలకు మరి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇప్పించాలి. ఎందుకంటే చాలా పార్టికల్స్ వాళ్ళ బాడీలో ఉండిపోయినాయి, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లాంట్ పడడం వల్ల హెడ్ ఇంజురీస్ చాలా మందికి అయినాయి, ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. కాబట్టి వారందరూ కూడా మంచి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.